దీనికి నేను కోరుకుంటుంది కూడా ఈ అలయన్స్ చాలా బలంగా ఉండాలి అనేది నా ప్రజల సభ్యులందరికీ కూడా నేను నా ఆకాంక్షని నా ఆశయాన్ని తెలియజేస్తాను. నేను ఎందుకు ఇంత తపన పడ్డాను, రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రం వెనుకబాటు పడిపోయింది, దీనికి ఎవరు ముందుకు తీసుకెళ్లలేము అనుకున్న దాంట్లో నేను ఏమీ ఆశించకుండా 2014లో మన అలయన్స్ కోసం నేను కష్టపడ్డాను. అలాగే 19లో కూడా ఉండాలని కోరుకున్నాం, అది పరిస్థితుల్లో కుదరలేదు. కానీ 24కు వచ్చేటప్పటికి నేను పార్టీ పరంగా అన్ని తగ్గి అన్ని రకాలుగా ఎందుకు పెట్టానంటే, ఇది నేను పార్టీగా గెలవడం కంటే కూడా నేను ఇండివిజువల్గా సాధించడం కంటే కూడా నేను కోరుకుంది 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక నా తపన. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను కోరుకుంటుంది. ఇప్పుడిప్పుడే మనం చిన్నపాటి ఒక 1 పాయింట్ అభివృద్ధి చూసాం మనం ఇప్పటికీ. ఇది ముందుకెళ్ళాలి, ఇంకా మన ఆకాంక్షలను ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇది మనలో ఉన్న ఏమన్నా సరే చిన్న చిన్న సవరణలు ఏదైనా చేసుకుంటే అందరం ముందుకెళ్ళాలి. ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి బలంగా నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను అధ్యక్ష. అలాగే మీ దృష్టికి ఒక కీలకమైన విషయం తీసుకురావాలి అధ్యక్ష. మన దేశంలో 140 కోట్ల ప్రజల భవిష్యత్తు నిర్ణయించే విధంగా భారత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, మరి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి రాజ్యాంగ నిర్మాతలు 3 ప్రధాన వ్యవస్థలను ఏర్పాటు చేశారు. వన్ ఇస్ శాసనసభ వ్యవస్థ, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్. ఈ 3 వ్యవస్థలు పరస్పర సమన్వయంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా సమర్థవంతంగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం బలంగా నిలబడుతుంది. వీటిలో ఏ ఒక్క వ్యవస్థలోనైనా లోపాలు ఏర్పడితే ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రభావం చూపడం కాకుండా ప్రజలకి న్యాయం మరియు సేవలు చేయడంలో ఇబ్బందులు పెడతాం. ఇది ఎందుకు ప్రస్తావించానంటే అధ్యక్ష, ఈ మధ్య నేను మన గవర్నర్ గారిని కలవడం జరిగింది, అబ్దుల్ నజీర్ గారిని. జరుగుతున్నప్పుడు ఆయన నా దృష్టికి తీసుకొచ్చింది, ఈ నేషనల్ గ్రిడ్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ ప్రకారం దాదాపు 1,11,59,767 సివిల్ కేసులు, మరి 3,80,60,784 క్రిమినల్ కేసులు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెండింగ్లో ఉన్నాయి. ఇన్ని జరుగుతూ ఉంటే మీరు యాజ్ ఒక పొలిటికల్ మీరు లెజిస్లేటివ్ పవర్ ఉన్న మీరు ఏదైనా మీరు కూర్చోబెట్టి ఒకసారి మీ సభ్యుల దృష్టికి తీసుకెళ్లి దీన్ని ఎలా తగ్గించగలం, ఈ లిటిగేషన్ ఎలా తగ్గించగలం మీరు కూర్చోబెట్టి ఒకసారి ఎలా ఫెసిలిటేట్ చేయగలరు ఒకసారి మీ సభ దృష్టిలో మీరు మాట్లాడడం చెప్తే నేను ఇది నాకు నిజం చాలా వాస్తవం అనిపించింది. ఎందుకంటే మన దగ్గర ఉన్న కోర్టుల సంఖ్యకి ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలకి రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్యకి మధ్య చాలా స్పష్టమైన అసమతుల్యత ఉంది అధ్యక్ష, ఇంబ్యాలెన్స్ ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ కేసులని పరిష్కారం కావడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో కూడా చెప్పడం చాలా చాలా కష్టం. అందుకని ముఖ్యంగా మీరు కోర్టుల పరిస్థితిని చూస్తే కనీసం మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మహిళా అడ్వకేట్ల కోసం టాయిలెట్స్ కానీ సదుపాయాలు కానీ చాలా చోట్ల లేవు, కనీసం వాళ్ళ విశ్రాంతి గదులు కానీ. రోజుకి వేలాది మంది కోర్టులకు వచ్చి వెళ్తూ ఉంటారు, వాళ్ళకి తగిన మౌలిక సదుపాయాలు కల్పించడం కూడా చాలా చాలా అవసరం. అందుకే బడ్జెట్లో న్యాయశాఖకు తగిన నిధులను కేటాయించే బాధ్యత లెజిస్లేటివ్ వ్యవస్థ పైన ఉందని నేను మనస్ఫూర్తిగా భావిస్తాను. ఈ సందర్భంలో ఈ సంవత్సరం గౌరవ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావులు కేశవ్ గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో దాదాపు 100 కొత్త కోర్టు భవనాల నిర్మాణానికి 349 కోట్లని కేటాయించడం చాలా చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తాను. గతంతో పోలిస్తే కూటమి ప్రభుత్వం న్యాయశాఖ చాలా ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ కూడా సభ దృష్టికి నేను తీసుకొస్తే ఇంకా మనం చేయాల్సిన పనులు చాలా చాలా ఉన్నాయనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పింది, ప్రత్యేకించి గవర్నర్ గారు చెప్పింది, ఒక్క కేసు ఒకళ్ళ మీద ఉంటే మనందరికీ తెలిసి అందరం దాదాపు ముఖ్యమంత్రి గారు చెప్తే సభలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ మీద ఏదో ఒకలాగా కేసులు ఉన్నాయి. మన మీద కేసు పడింది లేదంటే సగటు ఒక మనిషి మీద కేసు పడిందంటే మన ఒక్కళ్ళ మీద పడినట్టు కాదు, మన కుటుంబ సభ్యుల మీద, మన చుట్టుపక్కల ఉన్న దాదాపు 10 మంది మీద పడద్ది. ఆయన అబ్దుల్ నజీర్ గారు చెప్పింది కూడా, ఒక కేసుని మీరు ఒక వ్యక్తిగా చూడకండి, ఒక సమూహంగా చూడక 10 మంది మీద ఇంపాక్ట్ ఉంటుంది. మీరు కోటి కేసులు ఉన్నాయంటే దాదాపు 10 కోట్ల మంది ప్రజల మీద ఇంపాక్ట్ ఉంటుంది.
అందుకని దాని మీద మీరు లిటిగేషన్కి మీరు ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మీరు పెంచే దిశగా మీరు ప్రభుత్వం ఆలోచిస్తే చాలా మంచిది అనేది వారు సూచనప్రాయంగా తెలియజేశారు అధ్యక్ష. అలాగే కేసుల స్వభావం క్లిష్టతను బట్టి చిన్న చిన్న వివాదాలను ఏడీఆర్ సెంటర్ల ద్వారా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటే కోర్టులపై ఉన్న భారం తగ్గుతుంది. ఇవే కాకుండా కొత్త కోర్టు భవనాల నిర్మాణం మాత్రమే కాకుండా ఇప్పటికున్న కోర్టులన్నింటిలో కూడా కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడం అత్యంత అవసరం. ముఖ్యంగా టాయిలెట్స్ కానీ, తాగునీటి సదుపాయాలు కానీ, కంప్యూటర్స్ కానీ, సర్వర్స్ కానీ, నెట్వర్కింగ్ వ్యవస్థలు, డిజిటల్ రికార్డ్ మేనేజ్మెంట్ వంటి ఐటీ మౌలిక సదుపాయాలని అభివృద్ధి చేయాలి. అలాగే కోర్టులు మరియు జైళ్ల మధ్య వీడియో కాన్ఫరెన్సింగ్ వ్యవస్థలను విస్తరించడం, ఆటోమేటెడ్ కేసు నిర్వహణ వ్యవస్థలు అమలు చేయడం వంటి సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించుకోవడం ద్వారా విచారణ వేగాన్ని పెంచి ఖర్చులు కూడా తగ్గించవచ్చు. సో అధ్యక్ష, ఈ అంశంపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సమగ్రమైన ఒక చర్చ జరపాలని, అవసరమైతే గౌరవ గవర్నర్ మరియు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు అయిన జస్టిస్ అబ్దుల్ నజీర్ గారి విలువైన సూచనలు కూడా తీసుకుని ముందుకు సాగితే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సభ దృష్టికి నేను తీసుకొస్తాను. అలాగే నేను ఈ మన పంచాయతీరాజ్ నిధులు కానీ మనం ఎలా ఖర్చు పెట్టాం, ఏం ఖర్చు పెట్టాం అత్యంత పారదర్శకతతోటి 175 ఎమ్మెల్యేస్కి సంబంధించి ప్రతి ఒక్కరు, ఉదాహరణకి ఇది పయ్యావుల కేశవ్ గారి ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారికి, గౌరవ శాసనసభ్యులకి ఎంతెంత ఇచ్చాం, ఎంత నిధులు ఇచ్చాం అనేది మీరు ప్రతి ఒక్కరికి వారికి ఇవ్వడం జరిగింది అధ్యక్షుడు. ఇందులో ఎవరికి కూడా నా దృష్టికి ఏ సమస్య వచ్చినా, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఏది వచ్చినా కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, లేదంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏది వచ్చినా సరే ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉన్న పరిమితమైన నిధులనే అందరూ ఒకళ్ళకి ఇవ్వకుండా కూడా పార్షియాలిటీ చూపించకుండా ఉన్నంతలో అందరికీ న్యాయం జరిగేలా మేము చేస్తామని, ఇది మీ ద్వారా ప్రతి ఎమ్మెల్యే గారికి, ప్రతి గౌరవ శాసనసభ్యులు ప్రతి ఒక్కరికి పంచాయతీరాజ్ శాఖ అందజేస్తున్న అధ్యక్ష. ఇది మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇది మీ నియోజకవర్గాల్లో మీకు ఎంత ఖర్చు పెట్టాం, ఎలా చెప్పాం, మీరు చాలా సగర్వంగా మీరు చెప్పుకునేలా ఉంటుందని తెలియజేసుకున్నాను అధ్యక్ష. ఏమండి, థ్యాంక్ యూ. అలాగే అది వీళ్ళకి సంబంధించి అంటే నాకు సభ దృష్టికి, ఇంకా గౌరవ సభ్యులందరూ మాట్లాడతారు, నా సభ దృష్టికి నేను తీసుకురాగలిగేది ఇప్పటికీ కూడా వాళ్ళ సభ్యులు తక్కువ 11 మంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే మనం ఎందుకనంటే వాళ్ళు చెప్పిన దాన్ని చాలా బలంగా నమ్ముతారు. మనం చేసే పనులు మనం చెప్పుకోలేం, మనం చేయడానికి సంకోచిస్తున్నాం ఏంటో తెలియదు. కానీ వాళ్ళు చూడండి, ఇందాక నేను చెప్పింది మీకు, when we are irresponsible, our NDA alliance is so responsible, reliable and reasonable government, while they are irrational, irresponsible and abusive group. వీటన్నిటి మధ్యలో మనం కూర్చోబెట్టి మనం ఏదైనా మాట్లాడాలి అంటే మనందరం కూడా ఒక ఏకాభిప్రాయం మీద ఒక ఏకత్వం ఉండాలి అనేది నేను మనస్ఫూర్తిగా సభ్యులందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అంటే వాళ్ళు చూడండి, ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ మాట్లాడితే మేబీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎండేంజరింగ్ అదర్స్ లైఫ్, వైలేటింగ్ దర్ లిబర్టీ మస్ట్ బి ఫండమెంటల్ రైట్ అనుకుంటున్నారు వాళ్ళు. ఇది మనం కరెక్ట్ చేయాలి. అలాగే ఆర్టికల్ 19లో 1A ఆల్ సిటిజన్స్ హ్యావ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఫర్ దెమ్ ఇట్ ఈస్ రైట్ టు అబ్యూస్ అదర్స్ అనుకున్నారు. ఇవన్నీ కరెక్ట్ చేయాలంటే మటుకు మనం చాలా బలంగా మనలో మనం ఎలాంటి పొరపక్షాలు లేకుండా, మనలో మనకి ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే తప్ప ఇలాంటి అబ్యూజివ్ వ్యక్తుల సమూహాన్ని మనం ఎదుర్కోలేము అధ్యక్ష.